పార్లమెంట్ ఎన్నికల వేళ నారాయణపేట జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పలువురు పార్టీకి గుడ్ బై చెప్పారు. నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో కమలం పార్టీ ఖాళీ కానుంది. నారాయణపేట జిల్లా మాజీ అధ్యక్షుడు రతంగ్ పాండు రెడ్డి రాజీనామా చేశారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు రతంగ్. ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. రతంగ్తో పాటు మరికొంతమంది అదే బాటలో వెళ్లారు. మక్తల్ నియోజకవర్గంలో సైతం బీజేపీకి రాజీనామాలు చేస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జలంధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. జలంధర్ రెడ్డి వెంట మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఉన్నారు. వీరంతా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఆ బీజేపీ పార్టీని వీడి మరొక పార్టీలో చేరడాన్ని ఏ విధంగా చూడాలి? దీనికి గల కారణాలేంటి శంకర్? నారాయణపేట జిల్లాలో బిగ్ షాక్ తగలబోతున్నట్టుగానే తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించి సీనియర్ నేతగా ఉండి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రతంగ్ పాండ్ రెడ్డి తన పదవికి అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సైతం కూడా పంపించినటువంటి పరిస్థితి నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా ఆయన వెంటనే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వారు అదేవిధంగా ముఖ్య నాయకులంతా కూడా పార్టీని వీరి పూర్తి స్థాయిలో రాజీనామా చేయడంతో ఒకసారిగా నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలైన పడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నారాయణపేట జిల్లాకు సంబంధించి నారాయణపేట నియోజకవర్గంతో పాటు మక్తల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి జలంధర్ రెడ్డి సైతం ఆ పార్టీ కండువా వీడి వేరే పార్టీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన కూడా రాజీనామా పత్రాన్ని సమర్పించాడు. త్వరలోనే వీరంతా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కూడా ఇంటర్నల్ గా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎప్పుడైతే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఏపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడో ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీ వాళ్ళను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేందుకైతే మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఏపీ జితేందర్ రెడ్డి పూర్తి స్థాయిలో చక్రం తిప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ వీరంతా పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని చెప్పి కూడా పూర్తి స్థాయిలో లోకల్ గా టాక్ నడుస్తుంది. మొత్తంగా ఒకవైపు రతంగ్ పాండ్ రెడ్డి కావచ్చు, ఈయన సీనియర్ లీడర్, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో అక్కడ నుంచి బీజేపీకి పోటీ చేయడం, అక్కడ క్యాడర్ అంతా కూడా ఆయనకు పూర్తిస్థాయిలో సపోర్ట్ గా ఉంది. ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఒకవైపు డీకే అరుణ బీజేపీ పార్టీకి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థిగా ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించి వంశీచంద్ర రెడ్డి కూడా పూర్తిస్థాయిలో ఇద్దరు పోటీకి సిద్ధమవుతున్నారు. ఇలాంటి క్రమంలో నారాయణపేట జిల్లాకు సంబంధించి ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో ప్రధానంగా బీజేపీకి పూర్తిస్థాయిలో బలంగా ఉన్నటువంటి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఒక్కసారిగా పార్టీ నేతలంతా కూడా ఈ యొక్క బీజేపీ పార్టీని వీడుతుండడం అయితే బీజేపీ పార్టీలో పూర్తిస్థాయిలో కలవరం మొదలైంది. మొత్తంగా ఎన్నికల సమయంలో ఇట్లాంటివి జరగడంతో ఒకసారిగా కాంగ్రెస్ కు పూర్తిగా ఫేవర్ గా మారుతుంది, బీజేపీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ చాలా ఉంటుందని కూడా తెలుస్తుంది. మరి ఏపీ జితేందర్ రెడ్డి ఏ విధంగా వివరించబోతున్నాడు? పూర్తిస్థాయిలో వీరంతా ఇప్పటి వరకు పార్టీకి రాజీనామా చేసిన వారంతా కూడా మరికొద్ది రోజుల్లోనే ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా చర్చాంశనీయంగా మారింది. ఇప్పటికైతే పార్టీ క్యాడర్ అంతా కూడా పూర్తిస్థాయిలో ఏం జరిగిందో తెలియని పరిస్థితి, అయోమయంలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా నారాయణపేట జిల్లాలో అయితే పూర్తిస్థాయిలో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలినట్లుగానే దీన్ని తీసుకోవచ్చు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శంకర్.